కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పి కీర్తనకారుడు రాశాడండి. ఒక మాట చెప్పనా అండి, దేవుడు తాను కునుకక నిద్రపోకుండా ఉండడమే కాకుండా మన కోసము ఇతరులను కూడా కునుకకుండా చేసి మనల్ని కాపాడుతూ మన అక్కర్లన్నీ తీర్చే దేవుడే ఉన్నాడండి. ఇది మీకు స్పష్టంగా అర్థం కావాలంటే మనము బైబిల్‌లోని ఎస్తేరు గ్రంథంలో చూసినట్టయితే దుష్టుడైన హామాను మొర్దెకైని యూద ప్రజలందరినీ సంహరించాలని చెప్పి రాజైన అహష్వేరోషు ద్వారా ఒక శాసనమే వ్రాయించినప్పటికీ కూడా ప్రజలందరూ కలిసి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒకరోజు రాజుకు రాత్రి నిద్ర పట్టకుండా చేసి రాజ్యపు గంధాలను తెరిపింపజేసి రాజుకు సహాయం చేసిన మొర్దెకై ఎటువంటి ప్రతిఫలం పొందుకోలేదని తెలుసుకున్న రాజు మొర్దెకైని ఎవరైతే అసహ్యించుకున్నాడో అదే హామాను ద్వారా మొర్దెకైని గణపరిచి ఊరేగింపజేసి చివరకు మొర్దెకై కోసము హామాను తయారు చేయించిన ఆ ఉరికొయ్య పైనే హామాను ఉరి తీయించాడండి. చూసారా, మన దేవుడు మన కోసం తాను కునుకక నిద్రపోకుండా ఉండడమే కాకుండా అవసరమైతే మన కోసము ఇతరులను కూడా నిద్రపోకుండా చేసి మనల్ని